ముందుగా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరం సమ్మె చేస్తున్నప్పటి నుంచి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దానిలో జై సరోజ్య టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. SSA లో పనిచేస్తున్నటువంటి 9 రకాల వింగ్ లో పనిచేస్తున్నటువంటి అందరికీ గాను మాకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి గత సంవత్సరం 2023 సెప్టెంబర్ 23వ తారీఖున చేసినటువంటి సమ్మెలో మాకు అప్పుడు PCC అధ్యక్షత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు. అదే హామీని మేము కోరుతున్నాము. ఇంతకు ముందు తెలంగాణ రాకముందు పోరాటం ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరం చేశామో మా SSA ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మేము ఇప్పుడు సమ్మె చేస్తున్నామండి. దీనిలో మండల లెవెల్లో గానీ CRPలు, MISలు, DLMNT వారు మరియు పాఠశాలల స్థాయిలో అయితే KGBVలో చేస్తున్నటువంటి SOలు, PGCRTలు, CRTలు, PETలు, PTIలు మరియు స్కావెంజర్స్, కుక్స్, ANM, వొకేషనల్ కంప్యూటర్ ఆపరేటర్లు అటువంటి వారు ఎన్నో విధాలుగా ఎన్నో వింగులు పనిచేస్తూ మేము వెట్టి చాకరికి లోనవుతున్నాము. కావున మాకు వెంటనే ప్రభుత్వం ఉద్యోగులు అయితే ఏ విధంగా అయితే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మాకు కూడా ఆ విధంగానే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు కావాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ముందుగా మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులైజ్ చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే అప్పటి వరకు మాకు పే స్కేల్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఎన్నో విధాలుగా మహిళలకు ముందంజలో ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు మేము రిక్రూట్ రావడం జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి మాకు రెగ్యులైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఇంతే కాకుండా ఒకవేళ రెగ్యులైజ్ కానీ పే స్కేల్ కానీ మాకు రాని ఎడల మేము అమర నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనుకడుగు వేయడానికి లేము. కావున మాకు వెంటనే గవర్నమెంట్ స్పందించి మా యందు ఉండి మాకు రెగ్యులైజ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము.